సృష్టికర్త ఇంట్లో ఆలస్యం ఉండొచ్చేమో కానీ అన్యాయం ఉండదు. జీవితంలో ఎన్నోసార్లు మనకు అన్యాయం జరిగినట్లు అనిపిస్తుంది. మనం మంచి చేసినా కష్టాలు వస్తాయి. నిజాయితీగా ఉన్నా అవమానాలు ఎదురవుతాయి. అదే సమయంలో తప్పు చేసిన వారు సంతోషంగా జీవిస్తున్నట్లు కనిపిస్తారు. అప్పుడు మనసులో ఒక ప్రశ్న వస్తుంది. భగవంతుడు నిజంగా చూస్తున్నాడా అని. సమాధానం ఒక్కటే, అవును చూస్తున్నాడు. కానీ ఆయన న్యాయం మనం కోరుకున్న సమయంలో కాకుండా సరియైన సమయంలో జరుగుతుంది. ఆలస్యం అనిపించవచ్చు, కానీ అది నిర్లక్ష్యం కాదు. ప్రతి మంచి పనికి ఒక ఫలితం ఉంటుంది. ప్రతి చెడు పనికి ఒక పరిణామం ఉంటుంది. కాబట్టి మీకు ఈ రోజు కష్టం ఎదురైనా నిరాశ చెందకండి. మీలోని మంచితనాన్ని వదులుకోకండి. మీ నిజాయితీని మార్చుకోకండి. ఎందుకంటే కాలం అన్నింటికీ సమాధానం చెబుతుంది. గుర్తుంచుకోండి, మౌనం అంటే న్యాయం లేదని కాదు, ఆలస్యం అంటే మర్చిపోయారని కాదు. సృష్టికర్త ప్రతి కన్నీటిని చూస్తాడు, ప్రతి బాధను తెలుసుకుంటాడు.